ఆ షర్మిల గారు అన్న జైలుకి వెళ్ళాలని కోరుకుంటున్నారండి. అంటే షర్మిల గారు ఎస్పెషల్లీ కోరుకోవటం లేదు. కాంగ్రెస్ ఉమ్, పార్టీ అధ్యక్షురాలిగా ఆవిడ ఆ, ఈ జరిగిన బయటపడుతున్న ఈ లిక్కర్ కుంభకోణాన్ని అర్థం చేసుకుని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ లిక్కర్ దీన్ని ఇష్యూని మనం టేకప్ చేయాలని తీసుకున్న తరువాత కేంద్ర స్థాయి నాయకులు కూడా మాట్లాడుతున్న తరువాత ఇప్పుడు ఆవిడ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతుంది. ఉమ్, దీనికి ముందు వరకు ఆవిడ పెద్దగా ఈ లిక్కర్ స్కామ్ గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. అఫ్ కోర్స్ షర్మిల గారు ఎప్పుడు బయటకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి తనకి మధ్య ఉన్న ఈ విభేదాల మూలంగానే ఎప్పుడు లైమ్ లైట్లోకి వస్తుంటారు. కానీ విధానపరంగా కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఈ స్టాండు అని ఏ రోజున ఆవిడ చెప్పలేదు. కాకపోతే నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఆవిడ చెప్పింది ఏంటి, ఈ డిస్టిలరీస్ నుంచి ముడుపులుగా తీసుకున్న 3,500 కోట్ల రూపాయల గురించే అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది 1,00,00,000 కోట్ల స్కాము, దాన్ని ఎప్పుడు బయటకు తీస్తారు చంద్రబాబు గారు అని ఆవిడ ప్రశ్నించారు. దాంతోపాటుగా మీకు దమ్ముంటే ఈ లిక్కర్ స్కామ్ని ప్రూవ్ చేసి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తారా అని అడగటం ఉమ్, జరిగింది. ఇందులో ఆవిడ ఆరోపణ ఏంటి, డిస్టిలరీస్లో తయారైన మద్యం షాపుల్లో అమ్మబడిన దగ్గర దాకా ఉన్న ప్రాసెస్లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని కూడా అమ్మారు, దాని ద్వారా లక్షల కోట్లు సంపాదించారు. అంటే ఉమ్, ఈ నేరం జరిగేటప్పుడు పోలీసుల దగ్గర కొన్ని ఫార్మాట్లు ఉంటాయి. ఇదిగో ఇలాంటి నేరం ఒకళ్ళు చేస్తే ఇది ఇలా వీళ్ళు చేసి ఉండొచ్చు అని, దాన్ని మోడస్ ఆపరెండి అంటారు. అలాగా ఉమ్. జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరెండి షర్మిలకు బాగా తెలుసు. ఈ డిస్టిలరీల ఓకే. దగ్గర వచ్చింది ఇంత జుజుబి 3,500 కోట్లే అని. కేవలం షర్మిలే కాదండి, మరి శ్రీకృష్ణదేవరాయలు కూడా పార్లమెంట్ సాక్షిగానే చెప్పాడు కదా 25,000 కోట్లని. అసలు ఆ, ఇవన్నిటికంటే ముందుగా, ఎన్నికల కంటే కూడా ముందుగానే పురంధరేశ్వర ఆరోపించలేదా? కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ ఈ కంప్లైంట్ ఇచ్చి రాలేదా? ఇక్కడ అవునండి. ఎంతమంది లివర్లు చెడిపోయి కానీ, న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చి కానీ, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు? దీని అసలు మద్యంలో కుంభకోణం ఎంత జరిగింది అనేది ఆవిడ ఆరోపించింది. దాదాపుగా ఆవిడ ఆరోపణ ప్రకారంగా 75,000 కోట్లు. ఉమ్, ఆ రోజునంటే జగన్మోహన్ రెడ్డే, చంద్రబాబు నాయుడు గారా అని ఊగిసలాటలో వీళ్ళు బీజేపీ ఓ పెద్ద నిర్ణయం ఏం తీసుకోలేదు, దాని మీద ఏం తీసుకోలే. అర్జెంటుగా వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు కేజ్రీవాల్ అరెస్టు, మనీష్ సిసోడియా అరెస్టు, కవిత అరెస్టు, ఇంకా అందులో శరత్ చంద్రారెడ్డి ఏది విజయసాయి రెడ్డికి ఆ, అల్లుడికి బ్రదర్ అయిన ఈ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా కూడా మారాడు. ఉమ్, మళ్ళీ ఆ శరత్ చంద్రారెడ్డి కంపెనీ అరబిందో కంపెనీ నుంచి యువతల ఎస్పీవై డిస్టిలరీస్ కను అవతల డీకార్ట్ లాజిస్టిక్స్ అనే దానికి విజయసాయి రెడ్డి దగ్గరుండి 100 కోట్లు అప్పిప్పించాట. ఉమ్. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఆ ఢిల్లీ అదేండి. లిక్కర్ స్కామ్కి ఆంధ్ర లిక్కర్ స్కామ్కి సంబంధం ఉంది. ఉమ్, ఆంధ్రాలో కూడా మరి ఆ, ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది కదా, ఈ శరత్ చంద్రారెడ్డి కాకుండా. శరత్ చంద్రారెడ్డి అయితే ఆల్రెడీ అప్రూవర్గా కూడా మారిపోయాడు, అది జరిగింది అనేది. అలాంటి వాళ్ళు ఇందులో ఇంక్లూడ్ కాకుండా ఉంటారా? కాకపోతే ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి ఒక డొంక తిరుగుడు ఈ గేమ్ ఒకటి ప్లే చేసే పని మీద ఉన్నాడు. యాక్చువల్గా ఉమ్, A4గా ఉన్న A5గా ఉన్న విజయసాయి రెడ్డి అక్కడే అరెస్ట్ కాకుండా బయట ఉన్నాడు. మిథున్ రెడ్డి ఉమ్. సైతం అరెస్ట్ జరిగింది కదా. ఇందులో అవునండి. ఎక్కడ నుంచి మొదలు పెట్టారో అంటే ఈ మద్యం పాలసీని మార్చే విధానం దగ్గర నుంచి డిస్టిలరీస్కి ఏ రకంగా ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ కంప్యూటరైజ్డ్ జనరేటెడ్ ఆర్డర్ ఇంతకు ముందు ఉంటే దాన్ని తీసేసి మాన్యువల్ ఎలా చేయాలి, అక్కడ ఈ ఒక అనూష అనే ఒక ఎంప్లాయీని కూడా విజయసాయి రెడ్డి ఇన్కార్పొరేట్ చేశాడు అక్కడ. ఈ ఆర్డర్లు మొత్తాన్ని రాజకేశ్ రెడ్డికి వాట్సాప్ పంపించి తర్వాత ఏపీబీసీఎల్లో ఉన్న కొంతమంది అధికారులతోటి వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటుంటే ఒక అధికారి వేరే ఫోన్ తోటి దాన్ని రికార్డ్ చేసుకున్న అది కూడా సిట్ దగ్గర ఉంది ఆధారం కింద. ఇన్ని ఉమ్, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ముందస్తు బెయిల్ రాలేదు. మిథున్ రెడ్డికి కూడా ముందస్తు బెయిల్ రా కారణం ఏంటి, ఇందులో ఉన్న ప్రాథమిక ఆధారాలు. కాబట్టి ఇప్పుడు ఉమ్, ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. దుబాయ్లో నలుగురు దాక్కొని ఉన్నారు, థాయిలాండ్లో ఇద్దరు దాక్కొని ఉన్నారు, పట్టుకు రావాలి అందరినీ. అంతా ఉమ్, అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు గట్టిగా ప్రశ్నిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆవిడ వచ్చి చిన్నపిల్లాడు గనక వాళ్ళ నాన్న చొక్కా పెద్దదిగా ఉన్న వాళ్ళ నాన్న చొక్కా వేసుకొని వచ్చి
ఏ, రచ్చబండ మీద కూర్చొని తీర్పు చెబితే ఎట్టుంటది? అంత హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడండి వచ్చేది. ఎన్ని రోజులుగా ఉమ్, జరుగుతుంది ఈ వ్యవహారం? ఉమ్, కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇవిడ మాట్లాడుతుంది కానీ, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నీ ఆస్తులు నీకు పంచిస్తానంటే ఇవిడ నోరెత్తరు. ఉమ్, ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ. మరి వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకోవాలి. ఇంకో ఉమ్, పక్కన ఏ ఏ కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద అయితే వైసీపీని నిర్మించుకొని జగన్మోహన్ రెడ్డి పెద్ద కోట కట్టాడో, ఆ కోటకి బీటలు వారుతుంటే మళ్ళీ తిరిగి ఆ కోటని వాళ్ళు ఆక్రమించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. అది చెయ్యకుండా ఉమ్, మరి షర్మిల ఎన్ని మాట్లాడినా అనవసరం. ఇప్పుడు ఉమ్, అందులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మిగతా నాయకులు కానీ జనసేనలోకో తెలుగుదేశం పార్టీలోకో వెళ్ళటానికి ఎక్కువ మొగ్గు చూపుతారు అనుకుందాం. కానీ అవునండి. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళని పిలుస్తుంటే వీళ్ళిద్దరి దగ్గర వీళ్ళకి మర్యాద దక్కకపోతే వాళ్ళు వైసీపీని వదిలి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళరా? ఇప్పుడు వెళ్ళటానికి బోల్డెన్ ఉమ్, సూచనలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణతో సహా వెళ్ళిపోగలరు కాంగ్రెస్ పార్టీలోకి. అటు ఎమ్మెల్సీలు ఇటు ఎమ్మెల్యేలు ఇద్దరు రాగలరు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఉమ్, ఏవిడ ప్రయత్నం చేస్తే కదా అవును. అధిష్టానానికి ఉమ్, వివరించాలా. ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం తిరిగి ఇక్కడ పుంజుకునేటట్టు చెయ్యాలని అంటే ఒక మ్యానిపులేషన్ మనం చెయ్యాలా అనేది అన్ని పట్టించుకోకుండా ఆడబెట్టి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని ఎన్ని ప్రశ్నలు వేసి ఏం ఉపయోగం అండి మాస్టర్ గారు? మరి చూద్దాం షర్మిల గారు మరి ఎలా ముందుకెళ్తారు, ఏం జరుగుతుందో చూద్దాం అండి.